ఈ సంక్రాంతికి తెలుగు నుంచి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా రిలీజ్ అవ్వడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో రవితేజ ఈగల్తో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా వెనకడుగు వేశాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవ్వగా, తమిళ సినిమాలు ఐలాన్, కెప్టెన్ మిల్లర్ మాత్రం తెలుగులో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ 2 సినిమాలు భారీ వసూళ్లతో కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. కెప్టెన్ మిల్లర్ సినిమా 75 కోట్లను రాబట్టగా, ఐలాన్ కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇదే జోష్లో ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ ఐలాన్ సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. పైగా కెప్టెన్ మిల్లర్, ఐలాన్ అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి కాబట్టి తెలుగులోనూ మంచి బజ్ జనరేట్ అవుతోంది. జనవరి 25న కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అవుతుండగా, 26న ఐలాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే వారం వరకు తెలుగులో సంక్రాంతి సినిమాలదే హవా ఉండనుంది. అయితే ఈ 2 డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంటే సంక్రాంతి సినిమాల జోరు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ధనుష్, శివకార్తికేయన్ తెలుగులోనూ హిట్ అందుకుంటారేమో చూడాలి.